హలో ఫ్రెండ్స్, మనం మహావిష్ణువు మానవ అవతారమైనటువంటి పరశురాముని గురించి తెలుసుకుందాం. భృగువంశంలో రుచికుని కుమారుడైన జమదగ్ని పుత్రుడు పరశురాముడు. మన పరశురామ అవతారానికి కారణం పురాణాల ప్రకారం చూసుకుంటే, హరివంశం ప్రకారం అయితే ఒకసారి అగ్ని కార్తవ్య వీరార్జుని వద్దకు వెళ్ళి తనకు ఆహారం కావాలని కోరగా, నా రాజ్యంలో నీ ఇష్టం వచ్చిన ప్రాంతాన్ని ఎంత కావాలంటే అంత తీసుకోమనగా, అగ్ని పర్వతాలను అడవుల్ని దహించివేస్తూ వచ్చాడు. ఆపవ అనే మహర్షి అడవి మధ్య తపస్సు చేస్తుండగా అతని ఆశ్రమం కూడా దహించబడెను. దీనికి మూలకారకుడు కార్తవ్య వీరార్జునుడని గ్రహించి, క్షత్రియుల అహంభావం పెరిగిందని, వారిని శిక్షించడానికి మహావిష్ణువు పరశురాముడిగా అవతరించాలని కోరుతాడు. అతని కోరిక ప్రకారం భృగువంశంలో పరశురాముడు జన్మించాడు. ఇది హరివంశం ప్రకారం. బ్రహ్మాండపురం ప్రకారం అయితే భూదేవి గోవు రూపంలో విష్ణువు వద్దకు వెళ్ళి దుర్మార్గులైన కొందరు క్షత్రియుల వల్ల బాధ కలుగుతుందని విన్నవించగా, మహావిష్ణువు పరశురాముడిగా జన్మించి క్షత్రియ సంహారం చేస్తానని అభయమిచ్చాడు. మనకి బ్రహ్మాండ పురాణం ప్రకారం చూసుకుంటే, జమదగ్ని మహర్షికి ప్రసేనజిత్తు కుమార్తె అయినటువంటి రేణుకు వల్ల 5 పుత్రులు కలుగుతారు. వాళ్ళొచ్చి మనకి రమణత్వుడు, సుషేషణుడు, వసువు, విశ్వవసువు, 5వ వాడు మన పరశురాముడు అనమాట. సో మన పరశురాముని యొక్క బాల్యం, విద్య గురించి తెలుసుకుంటే, పరశురాముడు తన బాల్యాన్ని తండ్రి ఆశ్రమంలోనే గడిపాడు. ఇతనికి ధనుర్విద్య పైన ఆసక్తి చాలా ఎక్కువ అనమాట. తండ్రిని తల్లిని శంకించి ఆమెను వధించమని కుమారులను కోరగా, పెద్దవాళ్ళైనటువంటి 4 తిరస్కరించారనమాట. నిరాకరించగా పరశురాముడు తండ్రి ఆజ్ఞపై తల్లిని వధిస్తాడు. తండ్రి అందుకు ప్రతిగా వరం కోరుకోమనగా, తల్లిని బతికించి అన్నలను శాప విముక్తులు చేయమని కోరుతాడు. ధనుర్విద్యాభ్యాసం కొరకు శివుణ్ణి ప్రార్థించడానికి హిమాలయాలకు వెళ్ళి చాలా కాలం తపస్సు చేశాడు. ఆ సమయంలో దేవతలు రాక్షసుల నుండి కాపాడమని శివుణ్ణి వేడుకోగా, శివుడు పరశురాముని రాక్షసులపైకి వెళ్ళమనగా, ఆయుధాలు లేని నాకెలా సాధ్యమనగా, నా ఆశీర్వచనాలు చాలని చెప్తాడు శివుడు. వెంటనే పరశురాముడు దేవతల తరపున రాక్షసులతో యుద్ధం చేసి వారిని వధించి తిరిగి శివుని వద్దకు రాగా, శివుడు ఎన్నో వరాలు, ఆయుధాలు ఇస్తాడు. ఆ ఆయుధాల్లో ఒకటే మన పరశువు అన్నమాట. అందుకే మన రాముణ్ణి పరశురాముడు అంటారనమాట. ఆయన ఆయుధం పేరు పరశువు అనమాట. అంతకుముందు ఇతని పేరు రాముడు. పరశు గ్రహించిన తర్వాత పరశురాముడిగా పిలువబడతాడనమాట. సో ఒకరోజు ఏం జరుగుతుందంటే, కార్తవ్య వీరార్జునుడు ఒకసారి అడవికి వేటకు వెళ్ళి దాహం వేసి జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళగా, తన వద్ద కల సుశీల అనే గోవు మహత్యంతో రాజు సైన్యానికి విందు చేశాడు. ఇది గమనించిన రాజు ఆ గోవును తన రాజ్యానికి తీసుకురమ్మని తన సేనాని అయినటువంటి చంద్రగుప్తునికి చెప్పి, అతడు తన రాజధాని చేరుకోగా ఆ గోవును తీసుకురమ్మన్న రాజ్యాజ్ఞను జమదగ్నికి వివరించగా అతడు నిరాకరించాడు. చంద్రగుప్తుడు బలాత్కారంగా ఆ గోవుని తీసుకొని వెళ్తుండగా జమదగ్ని వెంటపడగా అతన్ని చంపివేశాడు. రేణుక తన భర్తను అనుసరించి వెళ్ళి అతను చనిపోయి ఉండడం చూసి రోదిస్తూ 21 సార్లు తన గుండెను బాదుకుంది. పరశురాముడు వచ్చి తన తండ్రి చనిపోవడం చూసి 21 సార్లు క్షత్రియులపై దండెత్తి వారిని నాశనం చేస్తానని శపథం చేశాడు. జమదగ్ని దేహాన్ని కట్టెలపై ఉంచి నిప్పంటించబోతుండగా శుక్రముని వచ్చి మృత సంజీవిని మంత్రాన్ని జపించి సంజీవుణ్ణి చేశాడు. ఈలోపు సుశీల తప్పించుకొని ఆశ్రమానికి రాగా, పరశురాముడు దూడను కూడా తీసుకువస్తానని కార్తవ్య వీరార్జును నగరంపైకి తన శిష్యుడితో వెళ్ళి అతనితో ఘోర యుద్ధం చేసి అతన్ని వధించి దూడను ఆశ్రమానికి తీసుకువస్తాడు. జమదగ్ని ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా మహేంద్రగిరి వెళ్ళి తపస్సు చేయమని పరశురాముడు చెప్తాడు. పరశురాముడు లేని సమయం చూసి కార్తవ్య వీరార్జును కుమారుడైనటువంటి
సురసేనుడు తన సేనలతో వచ్చి జమదగ్ని తల నరికాడు. పరశురాముడు మహేంద్రగిరి నుండి వచ్చి తండ్రి దహన సంస్కారాలు చేయగా రేణుక అదే అగ్నిలో దూకి మరణించింది. అక్కడి నుండి పరశురాముడు క్షత్రియులను నిరంతరంగా వధిస్తూనే ఉన్నాడనమాట. నెక్స్ట్ 21 సార్లు శత్రువులను సంహరించి వాళ్ళ రక్తాన్ని ఐదు శమంత పంచకం అని చెప్పి 5 సరస్సుల్లో నింపి పితరుల అమాయక క్షత్రియుల వద్ద న్యాయం కాదని ఆ పాపం క్షమించుటకు యజ్ఞం చేయమని చెప్తారనమాట. అతడు జయించిన సంపదను బ్రాహ్మణులకు దానమిచ్చును. తాను జయించిన రాజ్యములను మొత్తం భూమినంతా కూడా కశ్యప మహర్షికి దానం ఇవ్వగా, కశ్యపుడు రాజ్యములన్నిటినీ నాకు దానమిచ్చావు కనుక రాజ్యం విడిచి వెళ్ళమనగా అతడు దక్షిణాదికి వైపుకి వస్తాడనమాట. సముద్రుడు అడ్డురాగా నాగాశ్రమును సంధించగా వరుణుడు ప్రత్యక్షమై నీకు కావాల్సినంత దూరం దారి ఇచ్చిదనగా పరశురాముడు శూర్పారకను విసరగా అది 2 యోజుల దూరమున పడెను. వరుణుడు ఆ 2 యోజులు వెనక్కి వెళ్తాడనమాట. అదే గోకర్ణము, ప్రస్తుతం కేరళ అనమాట. దాన్ని కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చి మేరు పర్వతంపై తపస్సు చేసుకోవడానికి వెళ్తాడనమాట పరశురాముడు ద్రోణుడికి కర్ణుడికి ధనుర్విద్య నేర్పించడం అనమాట. ద్రోణుడు కర్ణుడు పరశురాముని వద్ద ధనుర్విద్య అభ్యసించినట్లు పురాణాలు చెప్తున్నాయి. బ్రాహ్మణులకు దానమిస్తున్నాడని ద్రోణుడు పరశురాముని వద్ద వెళ్ళగా అప్పటికే సకల సంపదను దానమిచ్చానని పరశురాముడు తన వద్ద నేను నా ధనుర్విద్య తప్ప ఏమీ మిగలలేదని చెప్పగా ద్రోణుడు ధనుర్విద్యను కావాలంటే ధనుర్విద్యను నేర్పిస్తాడనమాట ద్రోణాచార్యునికి. తర్వాత కర్ణుడు కూడా పరశురాముని వద్దకు వచ్చి విద్యను అభ్యసించగా ఒక కీటకం వచ్చి కర్ణుని శరీరానికి గాయపరిచి చాలా రక్తం స్రవిస్తుంది అనమాట. పరశురాముడు అతడు బ్రాహ్మణుడు కాదని గ్రహించి తన వద్ద అభ్యసించిన విద్య సరైన సమయం ఉపయోగపడదని చెప్పి శాపం ఇస్తాడనమాట కర్ణునికి. సో నెక్స్ట్ మనకి కురు పాండవులకు ధనుర్విద్య నేర్పిన తర్వాత ద్రోణుడు పరశురాముడికి కూడా మనకి ఆ ద్రోణాచార్యుడికి ధనుర్విద్య నేర్పించింది ఎవరంటే పరశురాముడు అనమాట. సో నెక్స్ట్ ఇంకా కొన్ని విశేషాలు చూసుకుంటే శ్రీరాముడు స్వయంవరంలో మనకు తెలుసు కదా, మన శివధనుస్సును విరిచి అయోధ్యకు వస్తూ ఉంటాడనమాట. పరశురాముడు ఎదురు వెళ్ళి శ్రీరాముడిని పరుశువాక్కులతో శివధనుసు కూడా ఎక్కుపెట్టగలిగావా అని ప్రశ్నించగా శ్రీరాముడు ప్రశాంత వదనంతో మన శివధనుస్సుని విరిచేస్తే నువ్వు విష్ణు చేపను కూడా ఎక్కుపెట్టగలవా అని ప్రశ్నిస్తే శ్రీరాముడు ప్రశాంత వదనంతో అతని చేతి నుండి ఆ విష్ణు చేపను కూడా తీసుకొని వింటిని సారించగా శ్రీరాముడు సాక్షాత్తు మహావిష్ణువు అని గ్రహించి పరశురాముడు శ్రీరాముడిని ఆశీర్వదించి వెళ్ళిపోతాడనమాట. సో మళ్ళీ మనకి మహాభారతంలో అంబ వల్ల ఒకసారి భీష్మ పరశురాములకి గొప్ప యుద్ధం కూడా జరుగుతుందన్నమాట. శ్రీకృష్ణుడు కౌరవ సభకు దూతగా వచ్చినప్పుడు కూడా పరశురాముడు ఆ సభలో ఉన్నాడని చెప్పి భావిస్తారనమాట. సో ఇది మనకి పరశురాముని గురించి మనం మొత్తం ఇవన్నీ చూస్తున్నాం కదా. ఈ పాయింట్స్ అన్నీ నీట్గా నోట్ చేసుకోండి. మనకి పరశురాముడు రాబోయే సూర్య సావర్ణిక అనే కాలంలో సప్త ఋషుల్లో ఒకరవుతారనమాట. మనం ఇంతకుముందు వేదవ్యాస మహర్షి కూడా సూర్య సవర్ణికలో సప్త ఋషుల్లో ఒకరవుతారు. నెక్స్ట్ ఋష్యశృంగ మహర్షి, నెక్స్ట్ పరశురాముడు కూడా రాబోయే సూర్య సవర్ణిక కాలం నందు సప్త ఋషుల్లో ఒకరవుతారనమాట. మనకి రేణుక జమదగ్నుల పుత్రుడు 5వ పుత్రుడు అనమాట. మిగిలిన 4 పేర్లు చూసుకోండి. మనకి పరశురాముడు. ఈ జమదగ్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎవరంటే రుచికుడు, సత్యవతి గుర్తున్నారు కదా, విశ్వామిత్ర మహర్షి యొక్క చెల్లెలు అనమాట. ఈ రుచికుడు సత్యవతి సశరీరంగా స్వర్గానికి వెళ్తారు. సత్యవతి దేవి మనకి స్వర్గం నుంచి భూలోకానికి కౌశికీ నది రూపంలో వస్తుంది. అందుకే విశ్వామిత్రులు వారు మనకి కౌశికీ నది తీర ప్రాంతంలో ఉంటారు. మనకి యాగం చేయడానికి సిద్ధాశ్రమానికి వస్తారనమాట. సో మనకి జమదగ్ని రేణుక మాత యొక్క పుత్రుడే మన పరశురాముడు. విశ్వామిత్రుడు మనకు తెలుసు కదా, గాది యొక్క కుమారుడు అనమాట. మనకి శివుడు
పరశువునిస్తాడు. అప్పుడే మనకు రాముడు ఉన్న అతను పరశురాముడు అవుతాడనమాట. చాలా అస్త్రాలు కూడా అస్త్ర విద్యను మొత్తం ధనుర్విద్యను మొత్తం శివుడి నుంచే నేర్చుకుంటారనమాట. భార్గవాస్త్రం కూడా ప్రసాదిస్తాడు శివుడు. తర్వాత ఇంకా నెక్స్ట్ మనకి శాంతుడు అనే మునిపుత్రుడు అనేటి అకృతవర్ణుడు వ్రణుడు మనకి పరశురాముడి యొక్క శిష్యుడు, మిత్రుడు, ఇతనితో పాటు ఉంటాడనమాట. సో మనకి భృగు వంశంలోనే మన పరశురాముడు జన్మించింది. నెక్స్ట్ నౌర్వ, రుచికుల ఆశ్రమాలు కూడా సందర్శిస్తాడనమాట. తర్వాత వచ్చి అగస్త ఆశ్రమం కూడా సందర్శించి కృష్ణ సూత్రం కూడా వింటాడు. నెక్స్ట్ మనకి మహేంద్రగిరిలో తపస్సు చేస్తుంటాడు. 21 సార్లు వెతికి క్షత్రియులు మొత్తాన్ని సంహరించి ఈ శమంతక పంచకము అంటే 5 సరస్సులు మొత్తం రక్తంతో నింపుతాడనమాట కురుక్షేత్ర ప్రాంతంలో. అక్కడే మనకి యుద్ధం జరుగుతుంది, కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో. నెక్స్ట్ కశ్యప మహర్షికి జయించిన భూమునంతా కూడా దానం ఇచ్చేస్తాడనమాట. మనకి పరశురాముడికి భీష్ముడికి గొప్ప యుద్ధం జరుగుతుంది. ఎవరి వల్ల అంటే అంబ వల్ల. సో అది నెక్స్ట్ మనకి ఇప్పటికి కూడా పరశురాముని యొక్క కలిరి పట్టు అనేది పరశురాముని గారి యొక్క ఇది మార్షల్ ఆర్ట్ అని భావిస్తారనమాట. ఇది మన కేరళ ప్రాంతంలో సౌత్ ఇండియాలో నేర్చుకుంటూ ఉంటారు. సో మనకి దీని మీద ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, ఇది చూసాం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో వచ్చింది. కలిరి పట్టు అంటే మనకి ఇట్ ఈజ్ ఎన్ ఏన్షియంట్ డి ఆప్షను. ఇట్ ఈజ్ ఏ ఏన్షియంట్ మార్షల్ ఆర్ట్ అండ్ లివింగ్ ట్రెడిషన్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ కేరళ అనమాట. సో వీటికన్నిటి సోర్స్ వచ్చి పూర్వగాథా లహరి, విక్టరీ వాళ్ళది. నెక్స్ట్ మనకి పూర్వగాథా లహరి, వెంకట్రామ అండ్ కోవార్ది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.